మీరు సమ్మర్ సెలవులు కాబట్టి టూర్లకు అని చెప్పేసి సాధారణంగా అవుట్స్కట్స్లో ఉంది కాశ్మీరు. అదే సందర్భంలో ఇప్పుడు కాశ్మీర్కి చాలామంది వెళ్ళారు. ఇప్పుడు మాత్రం ఒక స్పష్టత వచ్చేదాకా కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ టూర్లు పెట్టుకుని ఉంటే, ఆల్రెడీ ప్యాకేజీలకి ఏదైనా డబ్బులు కట్టుకుని ఉంటే మ్యాక్సిమం అవి వేరే వైపుకి మళ్ళించేసుకోండి, దక్షిణాదికి మళ్ళించేసుకోండి. అవసరమైతే ఆంధ్రాలో ఏ విశాఖపట్నం, అరకు లాంటివి చూసుకోండి, లేదంటే ఊటీ లాంటి దానికి చూసుకోండి, తమిళనాడుకి చూసుకోండి, కర్ణాటకకి చూసుకోండి. నార్త్ ఇండియాలో సరిహద్దు రాష్ట్రాల్లో టూర్లు కొన్ని రోజుల పాటు ఆగడం బెటర్. ఒక నెల రోజుల పాటు, నెల నుంచి 45 రోజుల పాటు ఈ సమ్మర్లో వదిలేయడం బెటర్. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేస్తాం. అది ఇవాళ, రేపా, ఎల్లుండా తెలియదు, బట్ చేసేదేదో ఘాటుగా చేస్తాం. అప్పుడు పాకిస్తాన్ ఊరుకోదు, అది రిటాలియేషన్కి వస్తుంది. అయితే ఎక్కువ రోజులు ఏమీ చేయలేదు, కానీ రిటాలియేషన్ ఇవ్వక తప్పదు. వాళ్ళ దేశంలో వాడు కూడా నాయకుడు అని నిరూపించుకోవాలి కదా, వాళ్ళు కూడా మేము సైన్యం అని నిరూపించుకోవాలి కదా, చేస్తారు. చేసినప్పుడు అది పాకిస్తాన్కి ఏంటంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నటువంటి సైన్యం ఉంటుంది, కాబట్టి సమస్య ఉంటుంది. అది జనావాసాల మధ్యన పడవచ్చు, లేదంటే కనుక మనం సాధారణంగా ఈ సైనిక స్థావరాలు ఎట్లాంటివి కూడా చూడడానికి వెళ్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్టారి బోర్డర్కి చాలామంది వెళ్తుంటారు. ఇప్పుడు అట్లాంటివన్నీ ప్రమాదకరం అనమాట. పఠాన్కోట్కి అట్లా వెళ్తుంటారు కూడా. కాబట్టి అట్లాంటి ప్రమాదకరం, కాస్త జాగ్రత్తలు తీసుకోవడం బెటర్.